పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ మండలం శివాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో 4 కూలీలు మృతి చెందారు, 3 గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు గడ్డమీదపల్లె గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినుకొండ మండలం శివాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరోను డీసీఎం ఢీకొట్టింది. ప్రమాదంలో 4 కూలీలు మృతి చెందారు, 3 గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు గడ్డమీదపల్లె గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్. దీపిక, ఏదైతే పల్నాడు జిల్లా వెనుకొండకు సంబంధించి శివాపురం సమీపంలో ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి అక్కడికక్కడే కూడా 4 మహిళలు మృతి చెందారు. ఏదైతే మరి ఎర్రగుంటపాలెంకి సంబంధించి ఏదైతే మరి గడ్డమీదపల్లె గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మొత్తం బొలెరో వాహనంలో బొప్పాయి తోటకు కూలీలుగా వస్తున్నటువంటి బొప్పాయి కోసేందుకు కూడా కూలీలుగా వస్తున్నటువంటి సమయంలో 7 శివాపురం సమీపంలో కూడా మరి లారీని ఢుక్కున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడికక్కడే 4 మృతి చెందారు. ఏదైతే మరి మృతులు వివరాలు వెళ్తే సుబ్బమ్మ, అదేవిధంగా పగడాల సుబ్బమ్మ, పగడాల రమణారెడ్డి, బొట్టు అంకమ్మ, అదేవిధంగా బొట్టు రామాంజీ, మొత్తం 4 మృతి చెందారు. వీరు 2 కుటుంబాలకి చెందిన వారిగా కూడా గుర్తించారు. మొత్తం 7 ప్రయాణిస్తున్నటువంటి ఈ వాహనంలో కూడా 3 కూడా తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి ప్రమాదానికి పూర్తి కారణం ఏదైతే డ్రైవరు అతివేగమైన కూడా తెలుస్తుంది. దీనిపైన వినుకొండ రూరల్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల తరచుగా ఏదైతే యాక్సిడెంట్లు మొన్న ఇటీవల దాచిపల్లి ఘటనలు కూడా మనం చూసుకున్నాం. ఘోరంగా రోడ్డు ప్రమాదాల వల్ల కూడా ఎక్కువ మంది కూడా మృతి చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాహనానికి మించి కూడా కూలీల్ని ఎక్కించడం, ఆటోలలో ట్రాక్టర్లలో కూడా మరి ఇష్టారాజ్యంగా కూడా వాహనాల్లో ఎక్కువ మందిని ఎక్కించుకొని వెళ్ళడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన కూడా ఆర్టీ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా తనిఖీలు కూడా పూర్తిగా కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా కేసు నమోదు చేశారు. దీనిపైన కూడా దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రమేష్.